ఇక శ్రీకాకుళం జిల్లా రాజాం ట్రాన్స్కో ఏఈ లక్ష్మణరావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. వ్యవసాయ మోటారుకు విద్యుత్ లైన్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ఓ రైతు వద్ద నుంచి 1.10 లక్షల ఏఈ డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేమని బాధిత రైతు వేడుకున్నా వినలేదు. కార్యాలయానికి కాళ్లు తిరిగినా కనికరించలేదు. దీంతో విసిగి వేసారిన బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఏఈకి లంచమిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టించాడు. ఏఈ లక్ష్మణరావుపై కేసు నమోదు చేశామని విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. सर ఒక్క నిమిషం అయిపోయింది. డాక్టర్ వచ్చారండి. ఎవరు తీసుకురా? మనం అక్కడ లేదు, అందరూ ఉన్నారు. లక్ష్మణరావు ఏం చెప్పిన అతను సారథి గ్రామానికి చెందిన టి దిలీప్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి 9వ తారీఖుని మా ఏసీబీ వారిని సంప్రదించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే వారి యొక్క 2 ఎకరాల 20 సెంట్ల భూమిలో ఒక ఎలక్ట్రిక్ కనెక్షన్ బోరింగ్ కావాల్సి వచ్చి ఈ నెల 7వ తారీఖుని అలాగే 8వ తారీఖుని కూడా రాజాం టౌన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏపీఈపీడీసీఎల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ శ్రీ కె లక్ష్మణరావు గారిని సంప్రదించడం జరిగింది. అటు పిమ్మట ఆయన ఇనీషియల్గా ₹1,00,000 ఇస్తే మీకు ఫైల్ ప్రాసెస్ చేయనని చెప్పి కరాఖండిగా చెప్పేసిన మీద రిక్వెస్ట్ చేశారు. మళ్ళీ 8వ తారీఖుని కూడా అంటే ₹1,00,000 అలాగా 80,000కి బేరం ఆడారు. 80,000కి బేరం ఆడిన పిమ్మట మరి చలానా అమౌంట్, గవర్నమెంట్ చలానా అమౌంట్ ఎంత కట్టాలండి, ఏంటి మీ సేవలు ఎలాగ అప్లై చేయాలండి, అవన్నీ నేను చూసుకుంటాను, చలానా తర్వాత కడుగులో ముందు 80,000 తెచ్చే అన్నారు. సో లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేనటువంటి కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఈ దిలీప్ కుమార్ గారు ఏసీబీ వాళ్ళని సంప్రదించారు. ఒక రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన మీదట మేము వెరిఫై చేసుకున్నాము. అది నిజమని తేలింది. ఆ తర్వాత ఈరోజు ఈ ట్రాప్ అమౌంట్ ఏదైతే ఉందో 80,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మనం తీసుకున్న బ్యాగ్లో పెట్టుకున్నాడు. మేము రికవరీ చేసాం. అలాగే ఈ అఫీషియల్ ఫైల్ ఏదైతే ఉందో అది కూడా మేము రికవరీ చేయడం జరిగింది. కేసు నమోదు చేశాం. శ్రీకాకుళం ఏసీబీ రేంజ్